హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, వీక్షిస్తున్న వారందరికీ, శ్రవణం చేస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇమ్మోర్టల్ టాక్స్ అంటే ఏదైతే ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా మనకి ఇమ్మోర్టల్ టాక్స్ అంటే చిరంజీవత్వపు సంభాషణలు ఏదైతే ఆంజనేయ స్వామి వారు ఒక మాతంగుల గూడానికి వచ్చి వారందించిన వారి దివ్య జ్ఞాన సందేశాన్ని మనం ఈ ధ్యాన జగత్ మాస పత్రిక ద్వారా తెలుసుకుంటున్నామండి. ఇంతవరకు ఒక 2 నెలలు వచ్చిన మ్యాగజైన్లో మనం చెప్పుకున్నాం. కొంచెం చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నేను థర్డ్ మ్యాగజైన్లో వచ్చిన ఈ విషయ జ్ఞానాన్ని హనుమంతుల వారు ఇంకా ఏం జ్ఞానం అందించారో ఇవన్నీ కూడా నేను మీ ముందుకు ఇలా తీసుకురావడం జరుగుతుంది. జరిగిన కథతో పాటుగా ఇప్పుడు మరి మనం కంటిన్యూ చేసుకుందాము. ఇమ్మోర్టల్ టాక్స్ అంటే చిరంజీవత్వపు సంభాషణలు. శూన్యానుంది ఇక్కడ. ఏదైతే శూన్యంలో ఉండి మనం చేసే ప్రతి పని కూడా అది సత్యంతో కూడుకున్నదై అవుతుంది, దివ్య జ్ఞాన సందేశం అవుతుంది. అలా పెట్టారు దీనికి టైటిల్. మరి జరిగిన కథ ఏంటంటే, కెనడా దేశంలోని టొరంటో నగరంలో గొప్ప వ్యాపారవేత్తగా స్థిరపడిన హనుదాసు యొక్క భార్య మరి కొడుకు అకస్మాత్తుగా చనిపోవడంతో అతడు అంతేలేని విషాదంతో కూరుకుపోయాడు. ఆ క్రమంలోనే అతడు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక పెద్ద కోతి లాంటి ఆకారం గాలిలో ఎగురుతూ అతడికి దర్శనం ఇచ్చింది. ఇదే విషయాన్ని అతడు తన గురుదేవులతో పంచుకోగా వారు భారతదేశానికి వెళ్ళి అక్కడ పవిత్ర హిమాలయాలను దర్శించి అక్కడ చిరంజీవిగా ఉన్న హనుమంతుల వారి నుంచి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకోవలసిందిగా సూచిస్తారు. అలా హనుమంతుల వారిని వెతుక్కుంటూ హిమాలయాలలో ఉన్న మాతంగుల గూడానికి బయలుదేరిన హనుదాసుకు టొరంటోలో గాలిలో ఎగురుతూ కనిపించిన పెద్ద కోతి ఆకారం అడవిలోని మాతంగి మహిళలకు కూడా దర్శనం ఇవ్వడం కనిపిస్తుంది. 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు సశరీరంగా అక్కడికి వచ్చి ఆ గూడెం ప్రజలకు నాయకుడిని ఎంపిక చేస్తాడని అతడికి తెలుస్తుంది. ఇక దాంతో హనుదాసు తన వెంట ఉన్న 2 సాధువులతో కలిసి రహస్యంగా మాతంగుల గూడానికి బయలుదేరారు. వారు అక్కడ బయలుదేరారు. వాళ్ళు ఏం చూసారు అక్కడ ఏంటి అనేది కూడా మనం గత ఎపిసోడ్స్లో చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇది 3rd ఎపిసోడ్ అవుతుంది. ఇక్కడ ఏంటనేది కంటిన్యూ చేద్దాం ఈ కథని. కథ కాదండి, ఇది నిజంగా జరిగిన విషయం. ఇక్కడ సుచేత విచేతల యొక్క సంఘర్షణల వల్ల చిత్త అనే పసివాడి జీవితంలో ఎదురైన సమస్య హనుమ సమక్షంలో పరిష్కరించబడిన తరువాత మాతంగులందరూ గూడానికి చేరుకున్నారు. హనుదాసు కూడా తన వెంట ఉన్న సాధువులతో కలిసి రహస్యంగా వాళ్ళని అనుసరించాడు. హనుమంతుల వారు తమ సమక్షంలోనే ఉన్నారని తలుచుకున్నప్పుడల్లా బాబాతో సహా మాతంగులందరి శరీరాలు దివ్యత్వంతో పులకించపోతున్నాయి. మరి అంత గొప్ప మాస్టర్ మన దగ్గర ఉన్నారంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. మనం కూడా మన పత్రి గారి యొక్క ఏమంటారు ఆ సమక్షంలో మనం కూడా ఉన్నప్పుడు అలాగే మనకు కూడా అనుభూతి చెందుతూ ఉంటాం, అవునా? వారి రాకను పురస్కరించుకొని గూడెంలో ఏర్పాటు చేయబడిన సంబరాలలో మాతంగులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. భూత భవిష్యత్ కాలాలకు చెందిన మాయకు అతీతంగా ఉండే హనుమంతుల వారి దివ్య శక్తి తరంగాలు మాతంగులను వర్తమానంలోని ఆనందంలో ముంచేస్తున్నాయి. ఆనందం అంటేనే వర్తమాన క్షణంలో ఉండటమే మరి అర్థం. ఇక చదవండి అంటే ఇక ముందుకు వెళ్ళండి కథలోకి, అసలైన కథలోకి అని అంటున్నారు. సాధారణంగా మనిషి మంచి చెడు, ప్రేమ ద్వేషం, సుఖం దుఃఖం, ఇష్టం అయిష్టం, శుద్ధం అశుద్ధం, నమ్మకం అపనమ్మకం,
ఆధ్యాత్మికం, అనాధ్యాత్మికం అన్న రకరకాల ద్వంద్వాలలో పడి బాహ్య ప్రపంచపు మాయకు బానిసగా బ్రతుకుతూ ఉంటాడు. ఆ గూడానికి బాబా తరువాత నాయకుడిగా తన చిన్నతనంలోనే ఎన్నుకోబడిన ఉర్వ కూడా హనుమంతుల వారు 41 సంవత్సరాల తరువాత తమ గూడానికి వచ్చే ముందు వరకు సరిగ్గా అదే మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు ఉర్వ. ఆ మాయ యొక్క ప్రభావం వల్ల రకరకాల భ్రమలకు గురి చేస్తోన్న అనేక భయాలు అతని చిన్నతనం నుంచి పీడకలల రూపంలో వెంటాడుతున్నాయి. అయితే ఆ కలలన్నీ ఆ మాయను ఛేదించి తాను గొప్ప నాయకుడిగా ఎదగడానికి హనుమంతుల వారి మార్గదర్శనంలో తమ పూర్వీకులచే తనకు ఇవ్వబడుతోన్న ముందస్తు శిక్షణలు అని ఉర్వ గుర్తించలేకపోయాడు. సో మనం కూడా అలాంటి స్థితిలోనే ఉంటామండి. ఉర్వ ఒక్కడే కాదు, మనం కూడా అలాగే ఉంటాం. మరి మనకు కష్టాలు వచ్చాయంటే శిక్షలు కాదు శిక్షణ అని మన మాస్టర్స్ చెప్తూ ఉంటారు, గ్రేట్ మాస్టర్స్, సీనియర్స్ అంతా కూడా. సో మనం అది శిక్షణగా ఎంతమంది భావిస్తాం మనకు ఎదురయ్యే సందర్భాలని చెప్పండి. సో ఇక్కడ ఉర్వ పరిస్థితి కూడా అదే. అలాంటి ఒకానొక పీడకలలో ఉర్వ ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తూ తుఫానులో చిక్కుకొని పడవతో సహా మునిగిపోయాడు. తెలివి వచ్చాక చూసుకుంటే తాను సముద్రం మధ్యలో ఒక బండరాయిని కరుచుకొని పడి ఉన్నట్లు గుర్తించుకున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి, మరి ఎముకలు కొరికే చలి. ఆ చలిలో ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారన్న నమ్మకం కూడా లేకపోవడంతో అతడు చావు భయంతో వణికిపోయాడు. ఇంటికి మరి తన వాళ్లకు దూరమైపోయానన్న బాధతో హృదయం నిండిపోయి ఉన్న ఉర్వాకి అతి దగ్గరగా నాకు మీరు సహాయం చేస్తే నేను మీకు సహాయం చేస్తాను అన్న మృదువైన స్వరం వినిపించింది. ఆశ్చర్యంగా ఆ చీకటిలోకి పరిశీలనగా చూసిన అతడి కళ్ళకి తాను పడుకొని ఉన్న ఆ రాయి అంచులను పట్టుకొని నీళ్లల్లో వ్రేలాడుతూ ఉన్న అద్భుతమైన సౌందర్య రాశి కనిపించింది. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. అప్పటికే చావు భయంతో విలవిలలాడిపోతోన్న ఉర్వ ఆమె మాటలు నమ్మలేకపోయాడు. అయినా సరే ధైర్యం తెచ్చుకొని ఎవరు నువ్వు అని అడిగాడు అనుమానంగా. నేను కూడా మీలాగే ఈ మహాసముద్రంలో చిక్కుకొని పోయిన అభాగ్యురాలిని, దయచేసి నన్ను రక్షించండి అంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది ఆ సుందరి. ఆమె పరిస్థితికి జాలిపడిన ఉర్వ సరే పైకి రా అంటూ బండరాయి చివరి వరకు వంగి ఆమెను నీళ్లల్లో నుంచి పైకి లాగడానికి తన చేతిని అందించాడు. మృదువైన ఆమె చేతిని అతడు ఎంత గట్టిగా పైకి లాగినా సరే ఆమె పైకి రాలేకపోతుంది సరికదా. అతడే బండరాయి అంచుల నుంచి సముద్రంలోనికి జారి పడిపోతున్నాడు. ఆమెను ఎలాగైనా సరే రక్షించాలన్న జాలితో నిండి ఉన్న ఉర్వాను ఒక బలమైన సముద్ర కెరటం వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు జారి సముద్రంలో పడి మునిగిపోయారు. చూడండి, ఆ మత్స్యకన్య బొమ్మ కూడా మనకిచ్చేసారు ఇక్కడ అర్థం కావడానికి సులభంగా. అలాగే ఇక్కడ ఇద్దరు కూడా ఆ సముద్రంలోకి పడిపోవటం జరిగింది. ఇక్కడ ఆ పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఊపిరి అందక నీళ్లల్లో గిలగిలా కొట్టుకుంటూ ఇక చనిపోతున్నానని అతడు అనుకున్నంతలోపే బలమైన శక్తి ఏదో తనను ఈడ్చుకొని వెళుతున్నట్లు, మరి తన శ్వాస మామూలుగానే ఆడుతున్నట్లు అతడికి అనిపించింది. ఈ నీళ్లల్లో నాకు శ్వాస ఎలా ఆడుతోంది అని అతడు అనుకున్నంతలోపే నేను శ్వాసిస్తోంది గాలిని కాదు నీళ్ళని అని అతడికి తెలిసింది. ఆశ్చర్యపోతూ తల త్రిప్పి చూడగా ఇంతవరకు తనను దీనంగా సహాయం అడిగిన సుందరే తన భుజాన్ని బలంగా అదిమి పట్టి తనను ఇంకా ఇంకా సముద్రం లోపలికి లాక్కొని వెళుతున్నట్లు తెలిసింది. చూడండి, ఆ మత్స్యకండనే ఇంకా ఇంకా లోపలికి తీసుకెళ్తూ ఉందంట ఉర్వాని.
అమాయకంగా ఉన్న ఆమె చూపులకు మోసపోయి సముద్రంలో పడిపోయిన అతడు ఆమెను పరిశీలనగా చూడగా ఆమెను సగం మనిషి సగం చేప రూపంలో ఉన్న మత్స్యకన్యగా గుర్తించాడు. అంటే మర్మైడ్, మత్స్యకన్య అంటే చేపతో, అంటే సగం శరీరం కింది భాగం అంతా చేప రూపంలో ఉంది, పై భాగం అంతా మనిషి రూపంలో ఉంది ఆమె. సో ఆ రూపాన్ని ఊర్వ ఇప్పుడు గమనించాడు అంట. ఆ దిగ్భ్రాంతిలో మునిగి ఉండగానే ఉర్వ తన శరీరంలో నడుము నుంచి కాళ్ల వరకు ఉన్న భాగంలో కూడా మార్పు వచ్చిందని గుర్తించి నాకు ఏం జరిగింది అని అరిచాడు కంగారుగా. నువ్వు ఇప్పుడు మత్స్య పురుషుడివి, అంటే మర్మ్యాన్. లేడీస్ని అయితే మర్మైడ్ అంటారంట, అదే పురుషులనైతే కనుక మర్మ్యాన్ అంటారంట. మనం ఇప్పుడు మా మత్స్యలోకానికి వెళ్తున్నామంటూ అతడిని బలంగా ఇంకా ముందుకు లాక్కొని వెళ్ళింది. కాసేపట్లో సముద్రం లోతుల్లో ఉన్న మత్స్యకన్యల లోకానికి చేరి మత్స్యరాణి ముందు ఊర్వాను ప్రవేశపెట్టిన ఆ మత్స్యకన్య ఆ లోకంలో పురుషుల సంతతిని పెంచినందుకు గాను రాణిగారి నుంచి ప్రశంసలు అందుకుంది. చూడండి ఫ్రెండ్స్, మరి అలా తన అనుమతి లేకుండా తనను మత్స్యపురుషుడిగా మార్చినందుకు, మరి ఆ ఆలోకంలో పడవేసినందుకు ఉక్రోషంతో రగిలిపోతున్న ఉర్వాను సముదాయిస్తూ మత్స్యకన్య, కనీసం నువ్వు బ్రతికి ఉన్నందుకు సంతోషించు, నువ్వు బ్రతికున్నందుకు సంతోషించు. నేను కూడా నీలాగే ఒక బంధించబడిన ఆత్మను. సముద్రంలో నీ సహాయం కోరినప్పుడు నువ్వు నన్ను గట్టిగా లాగి బండరాయి పైకి చేర్చి ఉంటే నేను కూడా బంధ విముక్తురాలినై మనిషిగా మారి ఉండేదాన్ని. ఇద్దరం కలిసి ఈ సముద్రాన్ని దాటి మన ఇళ్లకు వెళ్ళిపోయే వాళ్ళం కదా. కానీ నువ్వు నా మీద జాలితో నిండిపోయి నీ శక్తిని మర్చిపోయావు. శక్తిహీనుడిలా ఆ అవకాశాన్ని పాడు చేసి నన్ను పైకి లాగడానికి బదులు నువ్వే జారి క్రింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు కూడా నాలాగే బంధింపబడిన ఆత్మవు అయ్యావు అని చెప్పింది విచారంగా. ఇలా ఇది చాలా అన్యాయం, మోసం అని అరుస్తున్న ఉర్వాతో ఒక పురుషుడు ఒక మత్స్యకన్యను ధైర్యంగా సముద్రంలో నుంచి పైకి లాగినప్పుడు ఆమె పూర్తి స్త్రీగా మారుతుంది. ఒక పురుషుడు ఒక మత్స్యకన్యను ధైర్యంగా సముద్రంలో నుంచి పైకి లాగినప్పుడు ఆమె పూర్తి స్త్రీగా మారుతుంది. కానీ ఒక పురుషుడు ఇతరుల దీనావస్థ పట్ల జాలిపడుతూ శక్తిహీనుడిగా మారితే కనుక సముద్రంలో పడిపోయి అతడు కూడా మత్స్య పురుషుడుగా మారిపోతాడు. ఇది ఇక్కడి నియమం, అంటే ఇక్కడ రూల్ అని చెప్తాందంట ఆ మత్స్యకన్య. ఇక్కడ జననాలు ఉండవు, కేవలం బాహ్య ప్రపంచపు భావోద్వేగాలతో నిండిన పురుషులు మరి స్త్రీలు ఇక్కడికి మత్స్యకన్యలుగా మారి మత్స్య పురుషులుగా మార్చి తీసుకొని రాబడతారంట. నువ్వు ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చిన శైశవ ఆత్మవు కనుక ఇంకా ఇక్కడ కొంతకాలం ఉండి పరిణితి చెందిన మత్స్య పురుషుడుగా ఎదిగిన తరువాత నీకు ఇక్కడ నుంచి బయటపడటానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వబడుతుంది. ఆ అవకాశం లభించినప్పుడు నువ్వు సముద్రము ఉపరితలానికి వెళ్ళి ఉద్వేగాలతో కూరుకుపోయిన ఒక మనిషిని నీలాగే మార్చి ఈ లోకం సంతతిని పెంచుతావా, లేక నువ్వే ఆ ఉద్వేగాల నుంచి బయటపడి మనిషిగా మారి స్వేచ్ఛగా నీ లోకానికి వెళ్ళిపోతావా అన్నది నీ చేతిలోనే ఉంటుంది అని చెప్పింది ఆ మత్స్యకన్య ఊర్వాతో. అలా కాదు, ఇక్కడ ఈ లోకంలోనే అందరిలాగే ఉండిపోతానంటే ముసలివాడివయ్యాక ఇక్కడ ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే పండుగలో నువ్వు నీలి తిమింగలాలకు ఆహారంగా అందించబడతావు. బ్రతికుండగానే వాటి నోటిలోకి ప్రవేశించి వాడివైన పళ్ళ క్రింద నీ శరీరం నలిగి రక్తం కారుతూ ఉంటే ఆ నరకాన్ని అనుభవించి చచ్చిపోతావు అని
చెప్పింది. అమ్మో! ఎంత భయంకరమైనదో కదూ! అది విని వణికిపోయిన ఊర్వాకు తన గూడెం ప్రజలు, తన ఇల్లు, తన తల్లిదండ్రులు, మరి తన ప్రియురాలు అయిన ఊర్వి గుర్తుకు వచ్చి దుఃఖంలో కూరుకుపోయాడు. ఎవరైనా అంతే కదండీ మరి భయమవుతుంది కదూ! కాసేపటికి తేరుకొని తన చుట్టూ పరికించి చూశాడు. తన గూడెంలో ఉన్న అతి సాధారణమైన గుడిసెలకు భిన్నంగా ఆ లోకం చాలా విలాసంగా ఉందంట. అక్కడ ఉన్న మత్స్యకన్యలు కూడా చాలా అందంగా ఉన్నారు అని అతడు అనుకోగానే తన శరీరంలోని క్రింది భాగం నడుము నుంచి కాళ్ళ వరకు ఇంకా గట్టిగా మరి బరువుగా అయిపోయినట్లు తోచింది. అంటే ఈ లోకంలోని అందాలకు మరి సౌకర్యాలకు ఆకర్షించబడినప్పుడల్లా నేను ఇంకా బందీగా మారుతున్నానని అతడికి అనిపించింది. ఆ బరువు ఏంటంటే అంతే కదా! మనం ఒక విషయంలో బందీ అయిపోయి ఉన్నామంటే మనకు భారం పెరుగుతుంది మన గుండెల్లో. ఆయనకి శరీరంగా భారం పెరుగుతోంది మరి. ఇక అక్కడ ఉన్నంత కాలం ఏ ప్రలోభాలకు తాను లొంగకుండా ఆత్మయుత ఎరుకతో జీవించాలని అతడు నిర్ణయించుకున్నాడు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు సముద్రం ఉపరితలంలోని విశేషాలను తెలిపే చిన్ని చిన్ని చేపలు ఉర్వ దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి పడవ నడుపుకుంటూ ఒంటరిగా అటుకేసి వచ్చిన సమాచారాన్ని తెలియచేశాయంట ఉర్వాకి చిన్ని చిన్ని చేపలు. వెంటనే ఉర్వ ఆ అమ్మాయి సహాయంతో తాను మనిషిలా మారి మత్స్యలోకపు బందీఖాన నుంచి తప్పించుకోవాలని ఆశపడ్డాడు. వెంటనే ఈదుకుంటూ నీళ్లపైకి వచ్చి ఆ పడవ అంచులపై తన ప్రియుడిని కోల్పోయిన విచారంలో మునిగి ఉన్న ఒంటరి అమ్మాయిని చూశాడు ఉర్వ. తాను ఒక మత్స్యపురుషుడిని అన్న నిజాన్ని ఆమె ముందు దాచకుండా మెల్లిగా ప్రాకుతూ పడవ అంచులకు చేరి నిజాయితీగా తన విషాదగాథనంతా ఆమెకు చెప్పాడు ఉర్వ. అది విని ఆశ్చర్యపోయిన ఆ అమ్మాయి తన బాధను కూడా మరిచిపోయి అతడికి సహాయం చేసి పడవపైకి చేర్చి మనిషిగా మార్చడానికి తన చేతిని అందించింది. అలా ఆమె చేతిని అందుకొని తన ఇంటిని చేరుకోవటానికి ఉర్వ ప్రయత్నిస్తూ ఉండగా అతడి నడుము నుంచి తల వరకు ఉన్న అతడి మనిషి శరీరం పడవపైకి చేరుకుంది. కానీ అనేక సంవత్సరాలుగా మత్స్యకన్యల లోకంలోని సుఖాలకు, అందాలకు మరి ఆనందాలకు అలవాటు పడిన ఉర్వ శరీరం యొక్క నడుము నుంచి కాళ్ళ వరకు అంటే కింద భాగం ఉన్న అతడి మత్స్య శరీరం పైకి రావటానికి ఒప్పుకోలేక గిలగిలా కొట్టుకోసాగిందంట. అంత ఈజీగా ఒప్పుకోదు కదా అక్కడి జీవితానికి అలవాటు పడిన ఆ శరీర భాగం. అలా తన రెండు శరీరాల మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణల వల్ల పడవ పైన ఉన్న అమ్మాయి ఎంత లాగినా ఉర్వ అంచుల వెంబడి అక్కడక్కడే పల్టీలు కొడుతున్నాడు, కానీ పడవపైకి మాత్రం చేరుకోలేకపోతున్నాడు. చివరికి భావోద్వేగాలతో నిండిన క్రింద శరీరంతో మత్స్యకన్యల లోకానికి బందీ అయిపోయిన ఉర్వ తిమింగలాల నోటిలోనికి సజీవంగా వెళ్ళి నరకం అనుభవించడానికి కూడా సిద్ధపడి తనకు సహాయం చేస్తోన్న అమ్మాయితో సహా తానే సముద్రంలో పడిపోయాడు. అయ్యయ్యో! వెంటనే మత్స్యకన్యగా మారిపోయిన ఆ అమ్మాయిని కూడా తనతో పాటే సంతోషంగా తన లోకంలోకి తీసుకొని వెళ్ళి తన సంతతిని పెంచుకున్నాడు. అలా మనిషిలా మారడానికి తనకు లభించిన అవకాశాన్ని అతడు చేజార్చుకున్నాడు. కొంతకాలం గడిచాక వృద్ధుడైన ఉర్వ ఆ లోకం యొక్క నియమం ప్రకారం ఒకానొక ఉత్సవంలో నీలి తిమింగలం నోటికి ఆహారంగా సమర్పించబడ్డాడు. పెద్ద చీకటి గుహలాంటి ఆ తిమింగలం నోటిలో రంపం లాంటి పెద్ద పెద్ద పళ్ళ మధ్య తన శరీరం సజీవంగా నలిగి నుజ్జు నుజ్జు అయిపోతూ రక్తం ఓడుతుంటే భరించలేక కేకలు పెడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఒక్క ఉదుటున కళ్ళు తెరిచాడు. ఇదంతా కల కదూ, కలలోనే ఆయనకి ఇదంతా కూడా కనిపించింది. ఇలా జరిగింది ఆయనకు. అలా ఆయన కేకలు ఆయన విని గిలగిలా కొట్టుకుంటూ ఒక్క ఉదుటున అంటే ఉబుక్కున లేచి కూర్చున్నాడంట. చూస్తే తాను ఒక గుడిసెలోని మంచం పైనే పడుకొని ఉన్నాడు. భయంతో మంచంపై నుంచి దిగ్గున లేచి, అయితే ఇదంతా పీడకల అన్నమాట,
అనుకుంటూ చెమటలు నిండిన శరీరంతో గజగజా వణికిపోయాడు. వెంటనే బాబాను లేపి తన కలను గురించి చెప్పాడు. అంతా విన్న బాబా, అయితే నిన్ను మత్స్యపురుషుడిగా మార్చిన ఆ మత్స్యకన్య పట్ల ద్వేషంతో ఆమెను శపిస్తున్నావా అని అడిగాడు. లేదు బాబా, అది తమ సంతతిని వృద్ధి చేసుకోవటానికి ఆలోకం వాళ్ళు అనుసరించే పద్ధతి. అది కూడా ఇతరులు ఇష్టపడితేనే వాళ్ళు ఆ పని చేస్తారు. బండరాయిపై ఉన్న నేను మత్స్యకన్య చేతి నుంచి నా చేతిని విడిపించుకోగలిగిన శక్తిని కలిగి ఉండి కూడా ఆమె పట్ల జాలి అనే ఉద్వేగంతో నిండి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను కనుక అది ఆ అమ్మాయి తప్పు కాదు అన్నాడు నిజాయితీగా. చూడండి మరి ఎంతలా ఆలోచించాడో. ఇక్కడ మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలండి. అందుకే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకు ధ్యానం ద్వారానే లభిస్తుంది. దేనికి ఎక్కువగా మనం స్పందించాలి, ఎంతలోనో అంతలోనే స్పందించాలి. ఎంతవరకు మనం ఒకరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్కడ మనం జాలి చూపించాలో అక్కడే జాలి చూపించాలి. మనం ప్రమాదంలో పడే జాలి మనం చూపకూడదు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పే అవుతుంది. సో అదే చెప్తున్నారు ఇక్కడ ఉర్వా నిజాయితీని ముచ్చటగా చూసిన బాబాకు అతడిలో మాతంగుల గూడానికి కాబోయే నాయకుడు స్పష్టంగా కనిపించాడు. ఇతరుల పట్ల జాలి చూపిస్తూ కర్తవ్యాన్ని మరవడం వల్ల జరిగే అనర్థాల పట్ల ఒక నాయకుడు ఎంతటి ఎరుకతో ఉండాలో తెలియచేయటానికి హనుమ తాను వస్తూనే ఇలా ఉర్వాకు శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టాడన్నమాట. చూడండి, అది ఉట్టి కళ కాదు. హనుమంతుల వారు ఉర్వాకి అక్కడిచ్చిన కళ రూపంలో ఇచ్చిన శిక్షణ అది అని తలుచుకోగానే బాబా శరీరం ఆనందంతో పులకించిపోయింది. మరునాడు ప్రొద్దున్నే గూడెంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలు ముగించుకున్న బాబా ఉర్వ, ధనుష్క మరి బసంతలతో కలిసి అడవిలో పుట్టతేనెను సేకరించడానికి బయలుదేరారు. దారిలో గత రాత్రి ఉర్వాకొచ్చిన మత్స్యకన్య కలను ప్రస్తావిస్తూ, మత్స్యకన్యలు అంటే మనలో చెలరేగే భావోద్వేగాలకు ప్రతిరూపాలంట. వారు మళ్ళీ మన ఎమోషన్స్కి వాళ్ళు ప్రతిరూపాలంట మత్స్యకన్యలు అంటే. ఎవరంటే ఇందులో ముఖ్యంగా 9 రకాల భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారు. 1 ఆనందం, విచారం, కోపం, భయం, జాలిపడటం, అసహించుకోవటం, ఆశించడం, ఆశ్చర్యపోవటం, నమ్మడం. ఇవన్నీ ఉండాలి, కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అతి ఆనందంగా ఉండకూడదు, అతి దుఃఖపడిపోతూ ఉండకూడదు, అతి కోపం కూడా పనికిరాదు. కోపం పైన ఉండాలి, నటిస్తుండాలే తప్ప నిజమైన కోపాన్ని అక్కడ ప్రదర్శించకూడదు కదా. మరి నిజమైన కోపాన్ని ప్రదర్శిస్తే ఆ కోపంలో మునిగిపోయేది మనమే ఆ ఉద్వేగానికి గురై మనమే నష్టపోతాం. మరి అలా కాకుండా మనం ఎలా ఒక పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా బిడ్డ పైన అక్కడ యాక్ట్ చేస్తామే, కానీ వాళ్ళపైన కక్ష కట్టి మనం ఆ కోపాన్ని చూపించాం కదండి. మళ్ళీ ప్రేమతో దగ్గర తీసుకుంటాం బిడ్డని. సో అలాగే ఏది కూడా అతిగా ఉండకూడదు, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. తరచూ ఈ ఉద్వేగాలను ప్రదర్శించే వాళ్ళతో కలిసినప్పుడు మనం వాళ్ళ ప్రభావంలో పడి వాళ్లకు మనకు మధ్య కర్మబంధాలను ఏర్పరచుకుంటాము. చూడండి, ఈ ఉద్వేగాలను ప్రదర్శించే ద్వారా ఏం జరుగుతుందో. మరి వాళ్లకు మనకు మధ్య కర్మబంధాలను ఏర్పరచుకుంటాము అని చెప్తున్నారు. ఇలా మనల్ని ఆనందంగా ఉంచే వాళ్లతో, మనల్ని భయపెట్టే వాళ్లతో, మనతో తమ విచారాన్ని పంచుకునే వాళ్లతో, మన పట్ల కోపాన్ని చూపించే వాళ్లతో, మనల్ని అసహించుకునే వాళ్లతో, మన నుంచి ఆశించే వాళ్లతో, మనల్ని నమ్మే వాళ్లతో, లేదా మనల్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్లతో మనకు తెలియకుండానే మనం అనేక కర్మబంధాలను జత చేసుకుంటాము. వాళ్ళంతా కూడా ఉర్వాకు పీడకలలో కనిపించి తమ లోకానికి లాక్కొని వెళ్ళి తమలా మార్చివేసే మత్స్యకన్యల లాంటి వాళ్ళే. ఆ ఉద్వేగాల ద్వారా వాళ్ళు మనల్ని ప్రభావితం చేసి తమ చెడు కర్మనంతా మనకు బదిలీ చేస్తూ
తమ ఉద్వేగాల లోకంలో మనల్ని బందీలుగా చేస్తారు. వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా కావచ్చు అని చెప్పాడు బాబా. అయితే బాబా, మనం ఆ ఉద్వేగాలను ప్రదర్శించకూడదా అంటోన్న ధనుష్కతో, అవసరమైనప్పుడు మనం వాటిని ప్రదర్శిస్తున్నట్లు నటించాలే కానీ వాటిలో కూరుకొని పోకూడదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అలాగ. నాటకం పూర్తి కాగానే నటించడం కూడా ఆపివేసినట్లు మళ్ళీ పూర్వస్థితికి రావాలి అంటున్న ఉర్వాను అభినందిస్తూ బాబా, దారిలో వాళ్లకు ఎదురైన హనుదాసు మరి ఇద్దరు సాధువులను చూసి అనుమానంగా ఆగిపోయాడు బాబా. అడవి మనుషుల్లా కనబడుతోన్న ఆ అపరిచితులు మాతంగులకు ఏమైనా కీడు తలపెడతారేమో అన్న కోపంతో వాళ్లపై గట్టిగా అరిచేశారు బాబా. బాబా కోపం చూసి బెదిరిపోయిన హనుదాసు బృందం, వాళ్ళ గ్రూప్ అంతా కూడా వినయంగా వాళ్లకు వంగి వంగి దండం పెడుతూ ఇంకో ప్రక్కగా వెళ్ళిపోయారు. బాబాను సముదాయిస్తూ ముందుకు వెళ్ళిన ఊర్వా బృందానికి దారి ప్రక్కగా గాయాలతో మూలుగుతూ పడి ఉన్న ఒక కుక్క కనిపించింది. దాని గాయం మీద ఈగలు ముసురుతూ ఉండగా పురుగులు అప్పటికే ఆ కుక్కను తలను చేరి తినడం మొదలుపెట్టాయి. అది చూసిన బాబా అసహ్యంగా తల త్రిప్పుకొని ప్రక్కనే నది ఒడ్డున ఉన్న ఔషధ మూలికలను తీసుకొని రమ్మని ధనుష్కాను మరి బసంతాను పురమాయించాడు. అదంతా చూస్తూ కూడా ఏ విధమైన ఉద్వేగానికి గురి కాని ఉర్వ ఇవేవి తనకు పట్టనట్లు అక్కడే ఉన్న చెట్టును ఆనుకొని ధ్యానంలో మునిగిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాకన్నాను మరీ అసహించుకో. ఒకవేళ మనకు చూడటం అక్కడ ఇష్టం లేకపోతే చూడకుండా సైలెంట్గా వెళ్ళిపోండే తప్ప అసహ్యంతో మటుకు, ఒక జుగుప్సతో మటుకు అస్సలు అసహించుకోకండి. అసహించుకోకుండా ఎలా ఉంటారు మేడం, మరి అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అని అంటారేమో. మరి ఎందుకు ధ్యానం చేయటం? ధ్యానం చేస్తే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, ఈ భావోద్వేగాలని అన్నీ కూడా మన కంట్రోల్కి వస్తాయి అని అంటాం. అవునా? ఇంత సాధన మరి ఉపయోగపడాలి. మన జీవితంలో అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మన ఆచరణని మనం కొనసాగించినప్పుడు, అంటే మనం ఆచరణలో మనం పెట్టినప్పుడే కదా మనం ఎంతవరకు ధ్యానంలో ఏం నేర్చుకున్నాము, మన బ్యాలెన్సింగ్ పరిస్థితి ఏంటి, మనకెంత కెపాబిలిటీ అనేది బయటపడేది. మరి సాధనలో ఇది కూడా ఇంపార్టెంటే. ఆచరణ చాలా చాలా ముఖ్యమైనది కదా. మరి ఏమంటారు? బాబా మాత్రం జుగుప్సతో ఆ కుక్క గాయాన్ని పదే పదే పరిశీలిస్తూ ధనుష్క మరి బసంతల కోసం అసహనంగా ఎదురు చూడసాగాడు. అవసరమా మరి చూడడం, అలా చేయడం? ఇంకా అసహ్యం మనలో పెరుగుతుందా లేదా? ఉర్వ చూడండి, పక్కకెళ్ళిపోయి ధ్యాన నిమగ్నుడైపోయాడు. అంటే ఎలాంటి కామెంట్ అనేది అక్కడ చేయట్లేదు, ఎలాంటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయట్లేదు అక్కడ. వాళ్ళు తెచ్చే విషంతో నిండిన ఔషధ మూలికల రసాన్ని పిండి పురుగులను ఎలా చంపాలో ఊహిస్తూ బాబా ఇంకా తిరిగి రాని ధనుష్క మరి బసంతలను ఉద్దేశించి, ఎక్కడ చచ్చారు వీళ్ళు అనుకున్నాడు కోపంలో ఏం మాటలు వస్తాయో మాట్లాడతామో మనకు తెలియదు. మరి బాబా ఇక్కడ కోపంగా అలా అనుకోగానే అప్పటి వరకు మూలికల కోసం పొదల్లో వెతుకుతోన్న ధనిష్క మరి బసంతలను పాము కాటేయడంతో నురుగులు కక్కుకుంటూ వాళ్ళు అక్కడే పడిపోయారు. మన మాట మీద ధ్యాస. సార్ అదే చెప్తుంటారు మనకి. ఎంతసేపటికి వాళ్ళు రాకపోవడంతో వాళ్ళకి ఏదైనా ఆపద వాటిల్లిందేమో అన్న భయంతో బాబా ఆత్రంగా పొదల దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ పాము కాటుతో శరీరమంతా విషం ఎక్కి అపస్మారకంలో పడి ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఏడుస్తూ కూలబడిపోయాడు. ఇంతలో అక్కడే ఉన్న పెద్ద చెట్టు మీద ఒక కోతి తన ఒక చేతిలో బాబాకు కావలసిన ఔషధ మూలికలను మరి ఇంకొక చేతిలో అరటి పండును పట్టుకొని కిచకిచలాడింది. అది చూసి ఆ కోతి తనను హేళన చేస్తోందని భావించిన బాబా తాను ఒక పెద్ద గూడానికి నాయకుడిని అని, తమ పూర్వీకులతో మరి హనుమంతుల వారితో కూడా మాట్లాడగలిగే దివ్య శక్తులను తాను కలిగి ఉన్నానని మర్చిపోయి ఒక కర్రతో కోతిని కొట్టుకుంటూ పిచ్చివాడిలా దాని వెంటపడి తరమసాగాడు. అది ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు దూకుతూ చివరికి ఉర్వ ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉన్న చెట్టుపైకి వచ్చి కూర్చుంది. ఉన్మాదిలా కోతి వెంటపడి
తరమడంలోనే మునిగిపోయిన బాబా చెట్టు క్రింద గాఢ ధ్యానంలో మునిగి ఉన్న ఉర్వాపై కోపంగా అరుస్తున్నాడే కానీ అక్కడే ఉర్వం ముందు కూర్చొని ఉన్న హనుమంతుల వారిని మాత్రం గమనించలేకపోయాడు. భావోద్వేగాల ఊబిలో కూరుకొని పోయినప్పుడు కళ్ళ ముందు ఉన్న దేవుడు ఎలా కనిపించని స్థితి అది. అందుకే మనం అలాంటి ఆవేశంలో కానీ విచారంతో కానీ ఇలాంటి భావోద్వేగాలు 9 ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరి అలాంటి భావోద్వేగంలో మనం కూరుకుపోకూడదు. ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అతిగా ఆలోచించడం, అతిగా చేయడం అనేది ఉండకూడదు. అప్పుడు మన కళ్ళకు ఆ పొర అనేది కమ్ముకొని ఎదురుగా మనకి సాక్షాత్ భగవంతుడు వచ్చి నిలబడినా కూడా మనం గుర్తించలేకపోతాం. ఆ బాబా పరిస్థితే మనకు కూడా ఎదురవుతూ ఉంటుంది. అలా ఉన్మాదిలా కాసేపు కోతిని అదిలించి అలసిపోయిన బాబా క్రింద పడిపోయాడు. ఆ గోలకి కళ్ళు తెరిచిన ఉర్వాకు బాబాను చూపిస్తూ హనుమంతుల వారు మత్స్యకన్యలు అనబడే భావోద్వేగాలను గురించి మరింతగా వివరించారు. ఆ గోలకి కళ్ళు తెరిచిన ఉర్వాకు బాబాను చూపిస్తూ హనుమంతుల వారు మత్స్యకన్యలు అనబడే భావోద్వేగాలను గురించి మరింతగా వివరించారట. గత 41 సంవత్సరాలుగా మత్స్యకన్యలు అనబడే భావోద్వేగాల పట్ల ఎంతో ఎరుకతో జీవించిన బాబా తన మాతంగుల తెగను అనేక ప్రమాదాల నుంచి రక్షించి అలసిపోయాడు. నిన్న తమ పూర్వీకుల కొండ శిఖరం మీద నన్ను చూసి నేను బాగా అలసిపోయాను అని తన మీద తానే జాలిపడ్డాడు. ఇక తన స్థానంలో మాతంగులకు క్రొత్త నాయకుడు వస్తాడు కనుక తాను విశ్రాంతి తీసుకోవచ్చని ఆశపడ్డాడు. అలసిపోవటం, ఆశపడటం అన్న భావోద్వేగాలు అన్నీ కూడా భయంకరమైన మత్స్యకన్యలు. అలా అలసిపోయానని అనుకొని తన మీద తానే జాలిపడటం, మరి ఇంకేదో కావాలని ఆశపడటం అన్న భావోద్వేగాల మత్స్యకన్యలకు చిక్కిన బాబా సహజంగానే దారిలో కనపడిన అపరిచితులను చూసి వాళ్ళు మాతంగులకు ఏమైనా చేడు చేస్తారేమో అని భయపడి కోపం తెచ్చుకున్నాడు. అలా మళ్ళీ కోపం మరి భయం అనపడి మత్స్యకన్యల చేతిలో చిక్కాడు బాబా. ఇంతలో అతడు దారి ప్రక్కన గాయాలతో పడి ఉన్న కుక్కపై వ్రాలిన ఈగలను మరి క్రిములను చూసి అసహ్యం చెంది ఆ కుక్క యొక్క చెడు కర్మను గ్రహిస్తూ ఉండిపోయాడు అని హనుమంతుల వారు వివరించారు. చూడండి, అలాంటి అసహ్యమైన కార్యక్రమాలు మనం కూడా చేస్తే ఆ చెడు కర్మని మనం గ్రహిస్తామంట. దాని గురించి వివరిస్తున్నారు మళ్ళీ ఇక్కడ హనుమంతుల వారు. ఇక్కడ హనుమంతుల వారు వివరిస్తున్నది కేవలం ఉర్వాకొకటే కాదండి, మనకు కూడా అని మనం గ్రహించాలి. మరి ఇక్కడ మరి నేనెందుకు బాబాల మత్స్యకన్యల చేతికి చిక్కలేదు దేవా అంటున్న ఉర్వాతో హనుమావారు అంటున్నారు, మరి నేనెందుకు చిక్కుకోలేదు బాబాలాగా మత్స్యకన్యల చేతికి అని అంటున్నారంట. నా శిక్షణలో నువ్వు నీ చిన్నప్పటి నుంచి ఎన్నో పీడకలను ఎదుర్కొని మత్స్యకన్యలనే భావోద్వేగాలను గురించిన సంపూర్ణ జ్ఞానం సంపాదించి ఉన్నావు. అందుకే బాబాలా స్పందించకుండా నిశ్చలంగా ధ్యానంలోకి వెళ్ళిపోయి నన్ను కలుసుకున్నావు అని అంటున్నారు ఇక్కడ హనుమంతుల వారు. కానీ బాబా మాత్రం ఎంతకు తిరిగి రాని ధనుష్క మరి బసంతలు ఎక్కడ చచ్చారు అనుకోవడంతో అతడి అసహనం అనే భావోద్వేగం శక్తివంతంగా మారి వాళ్ళ నరాన్ని విషంతో నింపివేసింది. దాంతో వాళ్ళిద్దరూ నురగలు క్రక్కుతూ అక్కడే పడిపోయారు. పాము కాటు వేయడం అన్నది బాబా అసహనం యొక్క వాస్తవీకరణ మాత్రమే. అంతలోనే వాళ్లకు ఏమయ్యిందో అన్న భయం మరి ఆరాటంతో వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళిన బాబా పాదాల దగ్గర పాము కాటుతో నురగలు కక్కుకుంటూ పడి ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఏడుస్తూ దుఃఖం అనబడే ఇంకొక మత్స్యకన్య చేతికి చిక్కాడు. ఇలా అడుగడుగున తనకు ఎదురవుతున్న భావోద్వేగాలు అనే మత్స్యకన్యల చేతిలో చిక్కుతూ వెళ్ళిన బాబా అసలు మాతంగులు పాము కాటుతో చనిపోరు అన్న వరాన్ని కూడా మర్చిపోయాడంట. అలాంటి భావోద్వేగంలో మనం కూడా ఉన్నప్పుడు మనకేం వరం ఉంది, మనకేం మంచి జరిగింది, మంచి జరుగుతుంది అన్న విషయం మనం కూడా ఆ మరుపులో ఆ మాయలో పడిపోతాం. ఇక్కడ బాబా వారు కూడా అదే అయ్యింది ఆయనకి. ఆ పరిస్థితిలో అతడు ఔషధ మూలికలతో కోతి రూపంలో తన దగ్గరకు వచ్చిన నన్ను కూడా గుర్తించలేక ఉన్మాదిలా నా వెంట పడ్డాడు అంటూ క్రింద పడి ఉన్న బాబాను ప్రేమగా తట్టి లేపాడు.
అప్పుడే నిద్రించి మేలుకొన్నట్లు లేచి, దేవా అంటూ తన పాదాలపై పడిన బాబాను లేవనెత్తి, క్రితం రోజు నుంచి అతడు ఎదుర్కొన్న ఒక్కొక్క మత్స్యకన్య నుంచి అతడిని విడుదల చేశాడు. అలా అన్ని రకాల భావోద్వేగాల నుంచి విడుదల చెందిన బాబా ధ్యానంలో కూర్చొని తన జ్ఞాపకాల నిధి నుంచి అంతవరకు జరిగిన అనర్థాలను చెరిపి వేసుకున్నాడు. దాంతో పాము విషం నుంచి విడుదల చెందిన ధనుష్క మరి బసంతలు అంతవరకు ఏమీ జరిగినట్లు తాము తెచ్చిన పాత్రల నిండా జుంటి తేనెను దింపుకొని ఉత్సాహంగా అక్కడికి వచ్చి హనుమకు నమస్కరించారు. అలా భావోద్వేగాల పట్ల ఎంతటి ఎరుకతో జీవించాలో బాబా ద్వారా ప్రత్యక్షంగా తెలియచేసిన హనుమంతుల వారు అదృశ్య రూపులైన మాతంగుల యొక్క పూర్వీకుల శిఖరానికి చేరుకోగా బాబాతో కలిసి ఉర్వ, ధనుష్క మరి బసంతలు గూడానికి తిరిగి వెళ్ళారు. సో మరి మనం మరొక సంచికతో మరొక హనుమంతుల వారి జ్ఞాన సందేశంతో మళ్ళీ కలుసుకుందాం మరొక ఎపిసోడ్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఎవరైనా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చేస్తుంటారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా మీరు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు. నేను కూడా ఇలా మీ ముందుకు ఇంకా మరింత జ్ఞానవంతమైన వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్.